రాఘవ లారెన్స్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ కాంచన 4. అయితే రాఘవ లారెన్స్ గారు ఈ కాంచన 4 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ జిగర్తండా XX. అయితే జిగర్తండా XX మూవీ రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయితే జిగర్తండా XX మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే జిగర్తండా XX మూవీతో రాఘవ లారెన్స్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రాఘవ లారెన్స్ గారు జిగర్తండా XX మూవీ రిలీజ్ తర్వాత 2 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కాంచన 4 మూవీలో యాక్ట్ చేస్తున్నారు రాఘవ లారెన్స్ గారు. చూడాలి రాఘవ లారెన్స్ గారికి ఈ కాంచన 4 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కాంచన 4 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కాంచన 4 మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు పూజా హెగ్డే గారు. అయితే పూజా హెగ్డే గారు ఈ కాంచన 4 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ రెట్రో. అయితే ఈ రెట్రో మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే రెట్రో మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే రెట్రో మూవీతో పూజా హెగ్డే గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే పూజా హెగ్డే గారు రెట్రో మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ కాంచన 4 మూవీలో యాక్ట్ చేస్తున్నారు పూజా హెగ్డే గారు. చూడాలి పూజా హెగ్డే గారికి ఈ కాంచన 4 మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ కాంచన 4 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కాంచన 4 మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే కాంచన 4 మూవీ షూటింగ్ ఆల్రెడీ 60% కంప్లీట్ అయిపోయింది అంటున్నారు మూవీ టీం. అయితే కాంచన 4 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ కాంచన 4 మూవీ మంచి హిట్ అవుతుంది అంటున్నారు మూవీ టీం. అయితే కాంచన 4 మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి కాంచన 4 మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ కాంచన 4 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.